నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2 జాతీయ పార్టీలను మట్టి కరిపించి ఈరోజు 2 జాతీయ పార్టీల కనీసం డిపాజిట్ కూడా రాకుండా ఈరోజు ఘన విజయం సాధించిన కవితక్కకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో కుట్రలు కుతంత్రాల మధ్య పసుపు రైతులను మోసం చేసి పసుపు రైతుల ఓట్లతో ఈరోజు పసుపు రైతుల ఓట్లతో గెలిచిన బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా కనీసం 3 అంకెల స్కోరు కూడా చేయకుండా మొదటి రౌండ్లోనే ఈరోజు కవితక్క ఘన విజయం సాధించడం నిజంగా కూడా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణలో ఉన్న ఎవరైతే కవితక్క అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో గర్వించదగ్గ రోజు. మనం చూసినాం గతంలో కూడా నిద్రాణవస్థమై ఉన్న తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను జాగృతి సంస్థతో జాగృతం చేసి ఈరోజు తెలంగాణ బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితక్కది. అదే సందర్భంలో గతంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కొంతమంది వ్యక్తులు కావాలని చెప్పి పసుపు బోర్డు పేరుతో మభ్యపెట్టి ఆ రోజున్న కొన్ని పరిస్థితులతో కాంగ్రెస్ ఆనాడు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు చేతులు కలిపి ఒక కుట్రపూరితమైన పరిస్థితులలో ఓడించడం జరిగింది. కానీ ఈరోజు 2 జాతీయ పార్టీలు కలిపి కూడా 3 అంకెల స్కోర్ చేయకుండా మొదటి రౌండ్లోనే కవితక్క సాధించిన ఘన విజయం చూసి ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఢిల్లీ పీఠాలు కదులుతాయి. ఖచ్చితంగా కవితక్క విజయాన్ని ఈరోజు ఇక్కడ ఉన్న శ్రేణులందరం కూడా మేము ఘనంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఈశ్వరన్న నాయకత్వం.